హలో అండి, ఈరోజు కోడిగుడ్డు పులుసు చూపిస్తున్నాను. ఈ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటికి కావలసిన పదార్థాలు: నేను పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. దానిలోనే కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. తర్వాత పసుపు కూడా, కలర్ కోసం పసుపు కూడా వేసుకోవాలి. బాగా మగ్గిపోయేదాకా వేయించుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్డుల్ని బాగా ఒలుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటికి ఘాట్లు పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత బాగా మగ్గిపోయింది. ఒక టమాటా కట్ చేసి, టమాటాలు ఎన్నైనా వేసుకోవచ్చు, టమాటాలు కట్ చేసి వేసి బాగా మగ్గిన తర్వాత గరం మసాలా, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగిపోయిన గుజ్జుగా దగ్గరకు వచ్చిన తర్వాత పులుసు వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. పులుసు మరిగిన తర్వాత ఈ ఎగ్స్ వేసుకొని బాగా ఇంకా 2 నిమిషాలు మరగనిచ్చి దింపేసుకోవాలి. తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. కోడిగుడ్లని ఇలా మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి.